morning everyone, I am Tanush. And I'm Vibha. We, the students of grade 4, welcome you all to today's morning assembly. To begin today's assembly on an auspicious note, I now invite our respected and inspiring Vice Principal Ma'am to kindly come on stage and light the lamp, along with our dedicated block in charge, Rajini Ma'am, to mark the start of our program. Because it's all about a special festival of Telangana, Bonalu. I've heard the name Bonalu, but I don't know much about it. What's so special about this festival? Bonalu is celebrated to thank Goddess Mahakali for keeping us safe and healthy. Women carry pots filled with rice and curd and offer them at the temples. Oh wow, that sounds interesting. But how did this tradition start? And why do they carry pots? We'll learn all of that today through speech, skit, dance. But before all that, let us begin by seeking the blessings of Lord Ganesha with a special dance performance. పలుకే బంగారమాయన కోదండ
It filled us with joy and positivity. Now we invite Shreyan to share today's thought for the day. Good morning everyone. My name is Kesha and I am from 4C. Today I am going to be sharing my thought for the day. Today's thought for the day is be thankful. A grateful heart brings more blessings, which means be thankful for what you have, as gratitude invites more happiness and peace. A grateful heart attracts more blessings and spreads positivity around. I repeat, be thankful. A grateful heart brings more blessings, which means be thankful for what you have, as gratitude invites more happiness and peace. A grateful heart brings more blessings and spreads positivity around. Thank you. Thank you, Shreyan. That was such a beautiful thought to remember every day. Now that we are full of energy and blessings, It's time to begin our Bonalu celebrations. We now invite our friends to take you on the journey of Bonalu through speech, skit, dance and more. అందరికీ నమస్కారాలు. నా పేరు అభిరామ్. నా పేరు వితిక. నా పేరు లక్ష్మీప్రియ. ముందుగా మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. జరిగింది, జరిగేది, జరగపోయేది సోది చెప్పడానికి నిత్య మన ముందుకు వస్తుంది. సోది చెబుతాను, సోది చెబుతాను, సోది చెబుతాను తల్లి, సోది చెబుతాను. ఓ సోదమ్మా ఇట్రా. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, విజయవాడ కనకదుర్గమ్మ పలుకు. ఉన్నది ఉన్నట్టు చెబుతాను తల్లి, జరిగేది జరిగేటట్టు చెబుతాను తల్లి. నీ పేరు దేవాంశే తల్లి. నువ్వు పల్లవి పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నావు తల్లి. ఇది నిజమే కదా? అవునమ్మా. నీ పల్లవి విద్యా సంస్థ చాలా గొప్పదే తల్లి. అన్నింటిలోనూ విజయాన్ని సాధిస్తదే తల్లి. 10, 12వ తరగతుల్లో 100% ఉత్తీర్ణతతో ఘన విజయం సాధిస్తుందే తల్లి. చదువుతో పాటు ఆట పాటల్లో కూడా రాణిస్తుందే తల్లి. పల్లవి పాఠశాల మరికొన్ని శాఖలు ఉద్భవిస్తాయి. ఇంత అడ్డడి పోయారే తల్లి. సరే అమ్మా, పోస్తాను కానీ వచ్చే పండుగ పేరేంటో చెప్పరాదమ్మా. అది ఏం లేదు తల్లి, బోనాల పండుగ. మరి బోనాల పండుగ వీక్షిద్దామ తల్లి. సరే తల్లి, పోయేస్తా మరి. పేరు నాది తీరు బండారు, నాకు తీరు తమిస్తురు, నాకు భారతులిస్తురు, అట్టడి బియ్యం నా ముంగట పోతురు, ఆయా పాలల్ని నాకు తోరణమిస్తురు, ఆయా పిల్లల్ని నాకు కానుక గిస్తురు. నా పేరు ఎల్లమ్మ, నేను జోగులాలమ్మ, అయ్యో తోడు
మెట్లు నెక్కి పుడమియ్యేలే పుణ్యమూర్తివి నీవేనమ్మా పుణ్యమూర్తివి నీవేనమ్మా పచ్చ చేతులు కలిగి ఉన్నమా ఆదిశక్తివి నీవేనమ్మా ఆదిశక్తివి నీవేనమ్మా కోటి నామాలు కలిగిన తల్లి అమ్మా దుర్గమ్మ మా శక్తి స్వరూపిణి నీవేనమ్మా తల్లి దుర్గమ్మ రతనాల మా తల్లివి నీవే అమ్మో దుర్గమ్మ మా రాజ పూజలు అందుకోవమ్మ తల్లి దుర్గమ్మ ఒక గ్రామానికి గ్రామ దేవతలు ఉంటారు. ఈరోజు మనం కొంతమంది గ్రామ దేవతలను ఇక్కడ చూసేద్దామా మరి? ముత్యాలమ్మ. పోలేరమ్మ. గంటిపోచమ్మ. నూకాలమ్మ. అంబికాలమ్మ. సుంకులమ్మ. అక్కమ్మ. మారమ్మ. బోనాల పండుగను చేసుకోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. 1969లో హైదరాబాదులో పేగువాడి బాగా వ్యాపించింది. దీనికి చికిత్స లేకపోవడంతో చాలా మంది మరణించారు. అప్పుడు హైదరాబాదులో పనిచేసే జవాన్లు కొంతమంది మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయానికి వెళ్ళి పూజలు చేయించారు. ఆ పేగువాది తగ్గినట్లయితే హైదరాబాద్లో ఉజ్జయిని అమ్మవారికి గుడి కట్టిస్తారని మొక్కుకున్నారంట. వారి కోరిక మేరకు పేగువాది తగ్గుముఖం పట్టడంతో హైదరాబాద్లో ముఖ్యంగా సికింద్రాబాద్లో ఉజ్జయిని అమ్మవారికి గుడి కట్టించి ఘనంగా పూజలు చేసి బోనాలను సమర్పించుకున్నారు. మూసీ నదిని వరదలు ముంచెత్తడంతో అప్పటి నిజాం ప్రభుత్వ ప్రధానమంత్రి కిషన్ పరిషద్ సూచన మేరకు పూజలు చేయడంతో వరదలు తగ్గాయి. అప్పటి నుండి ఆషాఢ మాసం చివరి ఆదివారంలో బోనాల పండుగలు జరుగుతూ వస్తున్నాయి. ఈ పూజలు ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారంటే ఆ మాసంలో ఎక్కువగా
మన ముందుకు వస్తుంది. నన్ను భక్తితో కొలిచే వాళ్ళను నేను చల్లగా చూసి మహంకాళి అమ్మను లేదు. నాకు బోనం ఎలాగైనా సమర్పించవచ్చు. మట్టి కుండలలో అయినా సరే, వెండి కుండలో అయినా సరే సంతోషంగా ఆనందంగా సమర్పించండిరా. నేను ఆనందంగా స్వీకరిస్తాను. బోనం ఎవరైనా సరే, బాలురైనా బాలికలైనా సరే సంతోషంగా స్వీకరిస్తాను. ఈ 7 వర్షాలు బాగా కురుస్తాయిరా. పాడి పంటలకు లోటు ఉండదు. నన్ను నమ్మిన భక్తులను నేను ఎప్పుడూ చక్కగా చేసుకుంటాను. ఈసారి మన పల్లవి విద్యా సంస్థలు అన్నింటిలో విజయవంతంగా ముందుకు వెళ్తుందిరా. సూర్యున్నే ముట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల పట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ, నరకానికి దుష్టుల ధరిమినవు, కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల చల్లగా చూసినవు మాయమ్మ, పులిపై సంపారే చేసినవు ఓయమ్మ, అందుకే నీకు బోనాలెత్తుతాము. డోలు డోలు డోల్, డోలమ్మ డోలు డోల్, బోనాల పండుగే వచ్చింది డోలు డోల్. డోలు డోలు డోల్, డోలమ్మ డోలు డోల్, బోనాల పండుగే వచ్చింది డోలు డోల్. ఆ డోలు డోలు డోల్, డోలమ్మ డోలు డోల్, ఆ డోలు సప్పుడే వచ్చింది డోలు డోల్. కుడుకలు బెల్లం తర్వాత యాపకమను చేసెను గాను ఇల్లం బెల్లం షావల కాలం మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం. డోలు డోలు డోల్, పోచమ్మ డోలు డోల్, మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్. ఆ తిరుపతి సమ్మ, చిత్తమ్మ సమ్మ, అల్లులు దర్వాజాల లష్కర్ మంగళమ్మ, రేణుకలమ్మ, జిల్లేకదమ్మ, యాప చెట్టుకే ఉయ్యాల కడతామమ్మ. గిరమ్మై సాచి గుమగుమ గుమగుమ ఊరువాడ ఊదు బత్తి కలోయమ్మ నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నిమడలా చేస్తామే ముత్యాలమ్మ. ఆషాఢ మాసన ఐతారం రోజున గోలుకొండల తొలి బోనమెత్తుతాం. నీకు నాటుకోడి కోస్తాం, కళ్ళు సాక కోస్తాం. నిల్లం బల్లం దనగనగన దనగనగన నిల్లం బల్లం డంగ 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 డంగనగన. చిన్న బిడ్డ మళ్ళీ కాపాడమ్మా. తలను పుట్టినవు సింగిడి సింగిడి, పెరిగినవు సింగిడి, ఆ చెండివిగా ఉండివమ్మ సింగిడి సింగిడి, చతుర్భుజాల తల్లి సింగిడి. నడిపించిన ఆటపోతు బలి ఇల్లం బల్లం ఇల్లం బల్లం ఇల్లం బల్లం
పళ్ళం భారత పళ్ళం నీకు మా ఊరాల ఎల్లమ్మ పాల దుకాణం బిల్లం బల్లం బెల్లపు శాఖం ఆరగించి దీవించు సత్తెన బోనం పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండిగా ఉండివమ్మ సింగిడి సింగిడి తిరుపతిల తల్లి సింగిడి మా తల్లి డోల్ వచ్చి మా డోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్ అయ్యమ్మ డోల్ అయ్యమ్మ డోల్ గాలి గాలినే సాగకుండా చూడు నందితమేదిని విశ్వవినోదిని నందనుతే గిరివర్వింద్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే గిరివర్వింద్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే So much about Bonalu today. Yes, it was fun, meaningful, and full of energy. Thank you everyone for watching and being a great audience. Happy Bonalu. Have a wonderful day ahead. Now we invite our Vice Principal Ma'am to view on the Bonalu Assembly. Very good morning to all of you. Now I can understand overall. Listen to me children, last 2010 onwards I am in Hyderabad and 2010 onwards I am in 9-10 I joined in PMS Alwal, but I never seen this type of wonderful assembly. Really, I'm telling you, I was so thrilled to see the assembly. My God, everybody has contributed. That is like a teamwork I can see. Obviously, it's not an easy job to get it dressed for the small children, like wearing sari. All type of makeups are there. Wonderful. Thank you, Rajani ma'am and her team. Special thanks to that Hindi Telugu teacher. Where is she? Sarida. Everybody has contributed for the assembly. So, Sarida, can you explain the story to my children? Ma'am will be explaining the story because I don't know the story. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనాల పండుగను ఎలా జరుపుకున్నారో మీ అందరికీ కన్నుల కట్టినట్టుగా ఇక్కడ మన విద్యార్థులందరూ చూపించారు. అసలు బోనాల పండుగ అంటే ఏమిటంటే పూర్వం అంటే ప్లేగ్ వ్యాధి, పూర్వకాలంలో ప్లేగ్ వ్యాధి బాగా ప్రపంచలించిందంట. ఆ సమయంలో ప్లేగ్ వ్యాధి రావడంతో జవాన్లందరూ మధ్యప్రదేశ్లోని అక్కడికి వెళ్ళి మహంకాళ ఆలయానికి వెళ్ళి మొక్కులు తీర్చుకున్నారంట.